హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మళ్ళీ ఒక మిడ్ నైట్ ఛాలెంజ్ తో అయితే గైస్ మీ ముందుకు అయితే వచ్చినాం. ఈ రోజు ఈ ఛాలెంజ్ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్. అట్లా ఎందుకంటున్నా అంటే పెరుగు తినని వాళ్ళు ఇప్పటి వరకు మన దగ్గర ఇద్దరు అయితే ఉండే కదా. సో వీళ్ళిద్దరికి పెరుగు తినబెట్టని ఇంకొకటి పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే ఏమన్నారు, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేసినాము. చాలా రోజుల నుంచి వెళ్ళి ఫుడ్ ఈటింగ్ ఛాలెంజెస్ కింద ఒక కామెంట్ అయితే వస్తుంది, ఏంటిది అంటే మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం 5 లీటర్ల పాలు తెచ్చి మంచిగా మరగబెట్టి అదొకటి కూడా లేచి చక్కెర మొత్తం తయారు చేసి పెట్టిన వీడు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఈ మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. టోటల్ గా ఒక్కరికి ఎన్ని గ్లాసాలు రా? 5. ఓకే, మొక్కనికి 5 గ్లాసులు. 5 గ్లాసుల పాలు నాకు ఇస్తారా? 5 గ్లాసులు ఎవడైతే ఫస్ట్ తాగుతాడో వాడు వచ్చేసి విన్నర్. ఎవడైతే లాస్ట్ తాగి ఓడిపోతాడో వానికి ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. రివెంజ్ ఛాలెంజ్ ఏంటిది అంటే సిద్దిపేటలో పోయి తీస్తాం. వాడు ఏం చేయాలి, చక్కగా ఏదైనా ఒక ఫ్రూట్ షాప్ కాడికి పోవాలి, ఏదైనా ఒక ఫ్రూట్ అడక్క రావాలి. అంటే కొనొద్దు, పైసలు పెట్టి అడగాలి. అన్న అక్కడ అబ్బా నాకు ఫుడ్ కావాలి ఇచ్చిందనుకో ఓకే, ఇవ్వకుంటే ఇంకేంది ఓకే. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి అయితే డిసైడ్ చేస్తుండు. కమాన్ బాబాయ్ ఒక్కసారి చింపు ఆయన చూసి కొట్ట ముందుకి బాబాయ్ ఎవరు జాంబియాడు కూరగాడు ఇంజి ఏమంటారా నీకు? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే అంటే టైం వేస్ట్ కానీ కక్కనికి లాస్ట్ ఎవడు కూడా తీసుకురా గ్లాసులు లేరు. ఫస్ట్ నేనే తాగుతా మొత్తం దీంతోనే తాగు గర ముందు రో మనిషికి 4 గ్లాసులు ఉన్నారుగా, 5 గ్లాసులు లాస్ట్కి వచ్చేసరికి పాలు ఉండదు. ఉంటాయి మొన్న కుక్కేనింది. ఓ బుచ్చడి పాలు వెళ్తాయి, ఇక లీటర్ మత్తు వెళ్తాయి. ఫస్ట్ పాలు అవి దాగా కొట్టి కుక్క పాలు పెడదాం. జింగిడిగాలకు మంచిగా లాస్ట్కి వచ్చేవారు చల్లారుతుంది కావచ్చు. నాకు మొత్తం వేడి ఉంది. లాస్ట్ నేనే అడుక్కొస్తాను ఏంది గిలాసలే. అయితే అన్న పార్టిసిపేట్ అయితే చూద్దాం ఎంతసేపు తాగుతాడు. ఏం చెప్తుండ్రా? పార్టిసిపేట్ అంతే. ఇలాగేమైందా మేము కదా మీద గుడికెళ్ళి అయితే మొత్తం ఎట్లా పోయిందో అట్లా బయటకు వస్తుంది ఒకటేసారి దించకుండా. ఇది దించాడు ఏమిటన్నా అయిపోయింది. 30 సెకండ్ల 2 తాగిండు. అయ్యా సాయి అన్న. అరే బరే పాలు ఆవుకోవాలా? మేకపాలు అయ్యా అన్నా అందరం కక్కినామనుకో, ఎన్ని అయితే తాగి కక్కిరో అని లెక్క పెడతాం. మా మనిషి కూడా మన కూడా షాప్లో అడగరా యాపిల్ అన్న ఏదైనా ఒకటి ఫ్రూట్ షాప్ లో కక్కత్తున్నా వెంకటేశ్వర గుడి కాడ మళ్ళీ 2 గ్లాసులు నింపమన్నా. మళ్ళీ ఇంకో గ్లాస్ వచ్చిన వెంకటేశ్వర గుడి ఏంది వాళ్ళు అమ్ముతారు బాగా. రాజాలు ఇట్లా వాళ్ళే ఇట్లా వాళ్ళే. అయ్యా టైం మత్తు ఉన్నది. ఇంకా 2GB స్టోరేజ్ రిలీఫ్. లాస్ట్ వన్ బొర్రా ఇగో ముబ్బింది. ఏంటన్నా అలా తాగుతున్నావు? సగమే
నాకు కథం స్టాప్ అయ్యా అన్న 2 నిమిషాలు 2 నిమిషాలు ఫ్లాష్ మ్యాన్ 11 సెకండ్లు ఫ్లాష్ మ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న ధోని ఎంఎస్ స్టెంప్ అవుట్ మొత్తం అదే అవుతుంది ఇప్పుడు అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఇట్లా గిట్లుంటా అమ్మమ్మ సామాన్గా తీసుకుంటాం ఏలియన్ ఏలియన్ అంటే వీళ్ళ దోస్తు గాడు అది ఏలియన్ అయిన వాళ్ళు మూతి మొత్తం చిన్న అవుతుంది గింతే ఉంటా వీళ్ళకైనా గింతే ఎట్లా అవుతారా మంది గురించి చెప్పరా మూతి మొత్తం ఒక్క ఒకసారి మూతిని యాద తెచ్చుకో ఇట్లా ఒకసారి ఏలియన్ అంటే వీడు గట్ల చేసుడేంద్రా ఏలియన్ కూడా వచ్చింది మరి రోజు వచ్చి వీడిని దించిపోతాడు జాంబీ అనుకుంటా పోతుండు ఎడుతున్నాడు ఏలియన్ అంటే చిన్న ఏలియన్ పెద్ద ఏలియన్ ప్లస్ ఏలియన్ కి ఆ ధైర్యం ఏలియన్ కూడా వీడు బండి మీద పోతారా మధ్యలో చేరింది అందుకే పన్ను మొత్తం టైం ఎంత వేస్ట్ అవుతుందా అరే అరే ఏలియన్ కలుగుతాయి కదా అరే ఏంటన్నా మీరు అది ఏంటి ఏలియన్ ఆ బండినే దాంట్లో ఇద్దరు వేరు పాటలు ఇందులో క్లాస్ అయింది క్లాస్ అయింది ట్విస్ట్ ఏంది అంటే ఏలియన్ కనుక ఎక్కువ నేనైతే సేఫ్ ఏలియన్ ఏలియన్ అని మన టైం అంతా వేస్ట్ చేసినాం మంచిగా తాగిండు నువ్వు లేవను కదా అదే నువ్వు నవ్వు అరే ఏంటన్నా మీరు ఏమో మీరు చూడగా గుర్తు సైడ్కే కదా ఇట్లా మళ్ళా వీడియో వాడు సేమ్ ఉంటారు ఇట్లా చిన్న సొంత అనామలనే నమ్ముతారు గట్లు అనామలే. సొంత అనామలనే నమ్ముతారు గట్లు అందుకే సున్నికి వేరు తాగిన వీడు రగ్గాన్ టైం వచ్చేసి 2:43 అగో ఆరామ్ సాగో గేరు అయ్యా గేర్ దించుది కొంచెం మరి నువ్వు డ్రింకింగ్ ఛానల్ కూడా ఓడిపోవారా ఇంత సింపుల్ గా అవుతుంది రన్నింగ్ బోర్డు పెట్టాలన్నయ్య అయ్యా అయిపోయింది భయపడతారు చిన్న పిల్లలు చూస్తే ఇట్లా పెట్టుకో ఒకటి ఇట్లా వీళ్ళు గిట్లే చెప్తారు కావచ్చు స్కూల్లో పోయినాక సాయంత్రం ఛాలెంజ్ లా ఒకటి ఉంటది ఘోరంగా లాగుతుంది మళ్ళా తిరుడు కూడా బరాబర్ ఏంటది రాగురా రెండు ఒకసారి నాకు అంత ఇట్లా ఘోరంగా అవుతుంది ఆగమాగం అవుతుంది నాకు ఇట్లా ఏలువేడికి ఇట్లా అంటే మొత్తం వస్తుంది అను ఇట్లా గుద్దిన బయటకు వస్తుంది నిమిషమే ఇట్లా అయితే కష్టమే ఇక వీనితోని ఇంకో రెండు ఎక్స్ట్రా పెడితే రెండే కష్టం పెడతాం తాగుతావా వీనికి తాజాని ముడి పెట్టాలి అట్లా అయితేనే పక్కా కలుగుతుంది వీడు చూసినావా వీడు ఏంటిది ఇంకా 5 గ్లాసులు తాగుతాడట అరే లాస్ట్ మిగులుతాయి అవన్నీ తాగు ఇంకా అత్త కూడా అది కూడా తాగురా రై వీళ్ళు పెట్టి వేస్ట్ ఒక రకంగా మనం ఛాలెంజ్లల్లా 1 మినిట్ ఏంది ఫ్లాష్ మ్యాన్ అన్నా అట్నే అయింది ఇప్పుడు ఈ పరిస్థితి అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్నా ఇంకా చూసిన చెప్పు 5 నుంచి 3 తిస్తే ఎంత అయిపోయింది 1 minute 39 seconds లో ఫినిష్ చేసిండు ఇక వీనికి మాకు 48 ఉంటాయి చెప్పు ఇక ఫిజికల్ ఛాలెంజెస్ చేస్తాం ఇక వీని ఓడగొట్టాలంటే ఈ డ్రింకింగ్ ఛాలెంజెస్ కాదు కొన్ని ఫిజికల్ ఛాలెంజెస్ అంటే మళ్ళీ బిల్డ్ మీకే దుంకుడు
ఎట్లా కాదు ఎట్లా అంటే ఎవడు ఎక్కువ బార్ ఉంటే వాడికి పనిష్మెంట్ ఊరు పెట్టు ఆ బిల్డింగ్ మీద కిందికి పనికి ఒక 100 సార్లు దిగాలి. ఇప్పుడే దుకానా పోతాడు అన్నిట్లో తినే వాటిలో మాకు వెళ్తాడు కానీ తాగే ఛాలెంజ్ ఓడిపోతాడు. సో చూద్దాం ఈరోజు ఏమైతే. వాడు ఒక్కసారి ఇట్లా డేకోట్ తీసినట్టే కథమే ఇక సైడ్ ఉండాలి మనం. నేను ఫస్ట్ సైడ్ అయిపోయింది గిలాస్ అయిపోయి విన్నర్. ఎంత టైము 139 ఏమో నాకు గుర్తులేదు 139. 1 minute లో అయిపోతుంది. ఫ్లాష్ మ్యాన్ బర్త్డే బర్త్డే ఎవడు 3 పండ్లు ఇరిగినాయి వాడిని. అబ్బా సుస్తుంది. గడ్డం పట్టి పీకు వాడికి ఏం చెప్పామని నవ్వేటట్లేడు. వాళ్ళు ఉన్నాయి కదా లాస్ట్ దాంట్లో తాన్సే ఎత్తుకో తాన్సే ఏంటన్నా కారుతున్నాయి ఒక పక్క పంట ఇట్లా కారుతుంది అంతా. చరుగురి జరగాలమ్మా సైడ్ జరగాలమ్మా ఇక 130 మంచిగా ఉన్నాయి. ఏ టైం ఎంత అయింది 130 చింపు అయిపోయింది. కమ్మ పెట్టిన స్టైల్ గా చూసినా చెప్పరే సర్టిఫైడ్ చెప్పని తెలియదా తీసేసిన నేను వాడు అట్లే ఉంచుకున్నాడు ఇంకా ఒక రేపు సర్టిఫికేట్ వచ్చి ఇవనికి అక్కను నాకు తెలుసు కానీ నీకు కథం. నువ్వు నీకు తెల్లగడ్డ వచ్చా నువ్వు అక్క చెప్పిగాలు తాగొద్దు పాలు. ఉంటా మొత్తం ఇట్లా వెళ్తుంది అంతా. 2 minutes 3 seconds లో మన విజయగాడు వచ్చేసి ఫినిష్ అయితే వేసేసిండు. ఈ ఛాలెంజ్ లో ఇప్పటి వరకు అలా ఫస్ట్ కూరగాడు, సెకండ్ వేడు, థర్డ్ నేను, ఫోర్త్ జామ్. పెరుగుతో ఇట్లా పోతున్నావు పోలేదు నడు మరి పెట్టలే నువ్వు నోట్లో పోసుకుంటే కింద నుంచి తాగినావా? నువ్వు తాగలే నువ్వు కూడా కట్లే. బాబాయ్ గారు అయితే పార్టిసిపేట్ అవుతుంది లాస్ట్ ప్లేస్ లో. నేను కత్తిని అనుకోని నీ మీనే కత్తున్నా. గోడ అవుతారు కక్క ముందట ఫస్ట్ ఏమో కుర్చీ ఇట్లా వేసుకుంటావా? తాగుతాను ఆరామ్ సే పెరుగు కూడా గట్టినే వేసిండు. ఆగమాగం తాగిండు. అజ్జా వాళ్ళేమో వచ్చిందిరా రేగో అదేంటిదిరా అంటే అదృష్టం అంటే ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ అజ్జా మిలానా అజ్జా జామి నువ్వే అయ్యా అయ్యా జామి ఫస్ట్ వస్తాడు నా పని అయిపోయింది. అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఫ్లాష్ నా బ్యాక్. కక్కనా వీడు అందరినీ రెడ్ ఫ్లవర్స్ చేసిండు అయింది. నాకు అట్లా అనిపిస్తుంది. అయ్యా అన్నా పెరుగు ఫాస్ట్ ఉన్నాడు. ఏలియన్ అయిపోయింది నాకు కథం. వాడు ఈ ఛాలెంజ్ ఎట్టినా గెలుస్తా బాబాయ్ గారు ఓడిపోతారని చెప్పేసి పాలు తెచ్చిండు, మరగబెట్టిండు, అన్ని వేసిండు. స్టాప్. ఫ్లాష్ మ్యాన్ నేను చెప్పిన అప్పుడే తాగుతాడని. నేను కూడా అదే డౌట్ ఉండే నాకు. గిలాస్ ఏమో వచ్చిందిరా బాదం గిట్ల వేసా కాజు పండు. మరి ఏమంటారా వాటిని ఏమంటారా? కాజు కిస్మిస్ ఏమో ఉండదు. కిస్మిస్ అయిపోయినట్టా లేకపోతే అయిపోయినట్టే చేసుకుపోవడే 30 seconds పెడతా ఇంకా పెట్టు. వాడు పాపం ఈ ఛాలెంజ్ అని ఎట్లయినా గెలుస్తా. వీడు ఇన్ని రోజుల నుంచి మాకు ఏమని చెప్పిండు అంటే నేను పాలు లాగా అని అట్లాంటి అన్ని స్వీట్లు పెరుగు కూడా తింటాడుగా. ఎక్కడ సరిపోక పని చేసిన నవ్వుపోతే నేను రాదు తిరిగిపోతే మంచిగా రాదు. నీకర్ ఫస్ట్ చాయ్ అడ్డగోలు హీటు అందుకని చెప్పేసి చాయ్ బంద్ చేసిన. ఏలియన్ గురించి తీయకపోతే మంచిగా రాదు. బతుక అయిపోయింది. ఇక రేపటిదాకైతే వెయిట్ చేద్దాము. రేపటి తీసుకొని పోదాం. మీ వాడు ఫ్రూట్ అడుక్కొస్తాడు. తెచ్చి మొత్తం అరేంజ్ చేసి పెట్టి నీకు ఎట్లా అన్నా ఏమైందన్నా తీద్దామన్నా దారణ వీడియో అప్లోడ్ చేస్తాను దారణ తీద్దామన్నా మిస్ అయిపోయింది.
మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ లో ఓడిపోయినందుకు గాను మనకు వచ్చేసి పనిష్మెంట్ ఏనికైతే తీసుకోబోతున్నాము. దాంట్లో రివెంజ్ ఛాలెంజ్ లో చెప్పినట్లుగా వాడు ఏదైనా ఒక ఫ్రూట్ షాప్ పోయి అది ఏదైనా సరే ఒక ఫ్రూట్ వచ్చేసి వాడు అడుక్కోవాల్సి ఉంటది. సో అక్కడికైతే వెళ్దాం. లెట్స్ గో. నేను అడుక్కుంటా అనుకున్నాడు. అక్కడ సైడ్ ఉంది ఫ్రూట్ షాప్, దాంట్లో పోతున్నాడు. అన్న ఆకలి అవుతుంది కొంచెం ఏమన్నా పైసలు లేవు అన్న. చూడు కదా ఏమన్నా పైసలు పొద్దుంచాలి ఏం తినలే అన్న. నా ఫోన్ వాలిపోయింది అన్న. ఫోన్ అయినా పోయిందన్న బస్సులో వస్తుండే. చూడు కొంచెం ఆయన ఇయ్యడన్నా. మీరు ఏదైనా ఒక పండు అన్న తింటా. ఏదైనా ఒక పండు. ఈ సేపే అన్న సేపు అన్న సేపి అన్న అంటే అంటుపడిసలోడు మొత్తానికి అయితే గాయస్ రాకేష్ గారు అయితే వేయండు. ఏడికి అంటే పండు అడకరా ఫ్రూట్ అడకరానికి. మొత్తం అందరు బెదురుతారు రోడ్డు పంటే వీళ్ళు వచ్చారు కూడా భయపడుతారు, వీడియో తీస్తారు, ఏమో చేస్తారు అనుకుంటా. అన్న ఆకలి అవుతున్నాను ఏమన్నా ఒక ఫ్రూట్స్ ఏమన్నా పొద్దుంచాలి ఏం తినలే అన్న. థ్యాంక్స్ థ్యాంక్స్. సక్సెస్. మొత్తం బిస్కెట్ అయింది. మనం ఏం అడిగినాం? సేఫ్ కావాలని చెప్పిన వీడియోలో ఎటువంటి తినుకుంటా కర్రీ ఎట్లుంది అన్న. ఆడపడి తిన్నావు ఇది తెమ్మన్నాం మేము. మళ్ళా అడగనే ఇచ్చిండా వీడియో అడకలేటం లెక్కన ఉన్నట్టు. ఫేస్ వాల్యూ కోట్ ఉన్నది ముంగట, దాంట్లో పోతుండు. ఒకవేళ ఆడ కూడా మీయలేదు అనుకో, అరటి పండ్లకి అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి ఒక సేఫ్కి ఎంత లేదన్నా 30-40 రూపాయలు ఒక్కదానికి 50 పెద్ద పెద్ద పోతుంది. అన్న పొద్దుంచాలి ఏం తిన్నా అన్న. కొంచెం ఆకలి అవుతున్నా. ఫోన్ ఎక్కడో మిస్ అయింది. పొద్దుంచాలి ఏం తినలేమని ఇయ్యారన్న తినడానికి ఫ్రూట్స్ ఇట్లా. నా ఫోను వచ్చేటప్పుడు బస్సులో అయినా పోయిందన్న. తినడానికి ఏం లేదు. పొద్దుంచాలి ఏం తినలేదు. సేఫ్ అన్న. తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చెప్పినోడా ఎట్లయితే ఇచ్చిండుగా. ఏదేమైనా జామియాడు మాత్రం రివెంజ్ ఛాలెంజ్ సక్సెస్ అయితే వేసుకుంటూ ఫస్ట్ కాడికి పోయిండు. మనకి ఏమి ఇవ్వలేదు, ఎలా కొట్టారు. సెకండ్ కాడికి పోయిండు, అరటి పండు ఇచ్చారు. థర్డ్ కాడికి పోయిండు, సేఫ్ ఇచ్చారు. రివెంజ్ ఛాలెంజ్ సక్సెస్. ఇంకా మన ఏమైంది? ఫస్ట్ కాడ ముసలాయన కాడికి పోయినా కదా, ఆకలి అవుతుంది తాత నాకు నా ఫోన్ బస్సులో పోయిందని అన్న. అంటే పక్కన చూపించాడు, ఇటు అన్నాడు. ఇదాన్ని ఇట్లా పోయి చూసిన టిఫిన్ సెంటర్ అడిగి పోయి నాకు పైసలు నాకు అక్కడ ఏం లేదు, నా ఫోన్ పోయిందంటే పాత ఖరాబ్ అయిన అరటిపండు ఇస్తాడు. ఇది వద్దు నాకు సేఫ్ కావాలంటే పోయించాను తాత మీ దగ్గర సేఫ్ ఇచ్చడే ఎక్కువ, సేఫ్ కావాలన్నమాట. సో మొత్తానికి గైస్ ఇది ఈ రోజు మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ గురించి కూడా చాలా మంది అడిగారు. సక్సెస్ అయితే అయింది. మన రాకేష్ గారు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ లో కూడా సక్సెస్ చేసిండు. సో మొత్తానికి ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.